నంద్యాలలో సంఘమిత్ర సేవా సమితి ఆధ్వర్యంలో అభ్యాసికల బాలమేళ వార్షికోత్సవం ఈ నెల 22వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు వైఎస్ఆర్ కళ్యాణ మండపంలో జరుగుతుంది. ఉపేక్షిత బస్తీల పిల్లలు అభివృద్ధి లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి దాతలు, శ్రేయోభిలాషులు సకుటుంబ సమేతంగా హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మన సంఘమిత్ర సమావేశము జరుపుకునే కారణం ఏమంటే ఈరోజు 22వ తారీఖు బాల మిత్ర అది మన టౌన్ లో 22 సెంటర్లలో మన సంఘమిత్ర యొక్క అభ్యాసికలు నడుస్తున్నాయి. ప్రతి సంవత్సరం సంఘమిత్రది తర్వాత ఈ అభ్యాసికని రెండు జరపాలంటే వార్షికోత్సవాలు జరపాలంటే కష్టతరం కాబట్టి ఓ సంవత్సరం బాల మేళ, ఓ సంవత్సరం సంఘమిత్ర, ఒక్కొక్క సంవత్సరం డివైడ్ చేసి మనము కార్యక్రమం జరుపుకుంటున్నాము. ముఖ్యంగా రేపు 22వ తారీఖు మన బాలమేళ ఉంది. ఇది వైఎస్ఆర్ కళ్యాణ మండపము మన ప్రధానమంత్రిలో జరుగుతుంది. దీనికి అందరూ మన సంఘమిత్ర కమిటీ మెంబర్లు మన ట్యూషన్ పిల్లలు వాళ్ళ కుటుంబాలు అందరూ హాజరు కావాలని అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన సంఘమిత్ర ఆధ్వర్యంలో బాలమేళ కార్యక్రమం రేపు ఆదివారం రోజు ఈ కార్యక్రమం జరగబోతుంది. కాబట్టి మన సంఘమిత్ర సహకరించినటువంటి ప్రతి ఒక్క వాళ్ళు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కూర్చున్నాము. అంతేకాకుండా పల్లెటూరు నుంచి వచ్చే రైతులందరూ కూడా ప్రతి ఒక్కరూ తప్పకుండా వచ్చి సంఘమిత్ర కార్యక్రమాలు చూసి, బాల కార్యక్రమాలను చూసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కూర్చున్నాం. ధన్యవాదాలు. సంఘమిత్ర శ్రేయోభిలాషులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ప్రతి ఒక్కరికి కూడా సంఘమిత్ర కమిటీ తరఫున నమస్సులు. అదేవిధంగా మన బాలమేళ యొక్క శుభాకాంక్షలు. మనం సంఘమిత్ర ఆధ్వర్యంలో గత 33 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి విషయం తెలిసిందే. మన నిరాశ్రిత బాలుర ఆవాసంతో పాటు మనం ఈ నంద్యాల నగరంలో ఉన్నటువంటి స్లమ్ ఏరియాస్ లో ఒక 20 ట్యూషన్ సెంటర్లు ఏర్పాటు చేసి వాళ్ళకి దేశం, ధర్మం, సంస్కృతి, సాంప్రదాయాలు ఇటువంటి విషయాలని నేర్పించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మనం ప్రతి సంవత్సరం సంఘమిత్ర వార్షికోత్సవం చేస్తున్నటువంటి విషయం తెలిసిందే. ఒక సంవత్సరం సంఘమిత్ర పిల్లల యొక్క వార్షికోత్సవం, ఒక సంవత్సరం ఈ స్లమ్ ఏరియాస్ లో ఉన్నటువంటి అభ్యాసికలు అంటే ట్యూషన్ సెంటర్స్ యొక్క పిల్లలు నేర్చుకున్నటువంటి ప్రదర్శనలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా పోయిన సంవత్సరం సంఘమిత్ర వార్షికోత్సవం జరిగింది. ఈ సంవత్సరం సంఘమిత్ర బాలమేళ వార్షికోత్సవం 22వ తారీఖు ఉదయం ఆదివారం రోజు ఉదయం 10 గంటలకి ప్రారంభం అవుతుంది. మన ప్రధానమంత్రి కళ్యాణ మండపంలో వార్షికోత్సవం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా వచ్చి చిన్నారులను ఆశీర్వదించాలి. మనం ఈ ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యక్షంగా ఆహ్వానాలు అందించడానికి ప్రయత్నం చేశాము. ఎవరికైనా అన్యథా ఆహ్వానాలు అందని ఎడల ఇదే ఆహ్వానంగా భావించి తప్పకుండా ఆ రోజు వచ్చి పిల్లలను ఆశీర్వదించి మా యొక్క విందుని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.